ప్రమాణంగా తీసుకున్నాడు. స్నేహము అనేటటువంటిది అంత అద్భుతంగా ఉండాలి. జీవితాలు వెళ్ళిపోయినా ఆ స్నేహం మాత్రం మకరందంలా, పటికి బెల్లం తిన్న నోరు ఎంత తీయగా ఉంటుందో స్నేహబంధం అంత గొప్పగా ఉండాలి. అంతేకాని పైకి స్నేహితులమని చెప్పి గోతులు తీసి ఎలా వాణ్ణి అందులో పారేద్దామని ఒకడు అభ్యున్నతిని పొందితే ఏడ్చి, ఒకడు బాధపడుతుంటే తాను సంతోషపడేది స్నేహం ఎందుకు అవుతుంది? సంస్కారవంతమైనటువంటి స్నేహితుడు ఒక్కడు చాలు. కొన్ని వేల మంది స్నేహితులు అక్కర్లేదు. నాకు పెద్ద సర్కిల్ ఉంది అన్న మాట అమాయకపు మాట. నాకొక్క మంచి స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు, దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. అది పిల్లలు నేర్చుకోవాలి, సమాజం నేర్చుకోవాలి. స్నేహబంధం ఎంత గొప్పదో. ఒక్క స్నేహితుడు ఉంటే తాను చేసుకోలేనిది ఎలా చేస్తాడో, తన అభ్యున్నతికి ఎలా సంతోషిస్తాడో